హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ తల్లిదండ్రులు చాలా వరకు ఎప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏది కావాలనుకుంటే అది ఇవ్వటం, వాళ్ళకి ఏది అవసరమో అది తెచ్చి ఇవ్వటం, ఏది అడిగితే అది ఇవ్వటం. వాళ్ళకి నేను ఇంత కాస్ట్లీ ఐటెం తెచ్చిచ్చాను, ఇంత కాస్ట్లీ ఐటెం వాళ్ళకి కొనిచ్చాను, వీడికి ఇంత మంచి కాస్ట్లీ స్కూల్లో జాయిన్ చేయించాను, ఇంట్లో కాస్ట్లీ ఫ్రెండ్స్ని సెట్ చేయించాను, కాస్ట్లీ డ్రెస్సు, ఇట్లా మనం ఒకటి అని మనకన్నా బాగుండాలి, మనకన్నా వీడికి ఫెసిలిటీలు ఉండాలని చెప్పేసి వాడికి కావాల్సినవన్నీ అవసరం అవని కూడా మన స్టేటస్ తగ్గట్టు వాడికి అందించటం వలన వాడికి ఏది కావాలి అనేది కాకుండా మనం వాడికి ఏది పడితే అది ఇచ్చేయటం వలన మనం మంచి తల్లిదండ్రులుగా ఉండిపోలేమన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడికి ఏది కావాలంటే అది ఇవ్వటం, ఎప్పుడు ఏది అడిగితే అది ఇవ్వటం వల్ల వాడి దృష్టిలో మనం మంచి తల్లిదండ్రులుగా అవుతామేమో కానీ ఉత్తమ తల్లిదండ్రులుగా అవ్వలేము. ఉత్తమ తల్లిదండ్రులు అవ్వాలి అంటే, బెస్ట్ పేరెంటింగ్ అవ్వాలి అంటే మనం మన పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచడం కానీ, విలువలతో కూడిన జీవనం వాళ్ళకి అందించటం కానీ, మనం వాడి ముందు ఆదర్శంగా మనం నిలబడటం కానీ, పిల్లల్ని మంచి బిహేవియర్లో పెంచడం కానీ, వీటి వలన వాడికి ఇవన్నీ కలిసి వచ్చి వాడు మంచి బిహేవియర్తో ఉంటాడే తప్ప వాడికి ఏది కావాలంటే అది అందించటం, వాడికి కావాల్సిన దానికన్నా ఎక్కువ అందించటం వలన వాడు మంచి బిహేవియర్ అలవాడదు, అది ఇంకా రాంగ్ బిహేవియర్లోకి వెళ్తాడు అనేది మీరు గమనించుకోవాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వాడికి ఏది కావాలంటే అది ఇచ్చాను, వాళ్ళు అడిగాడు పెన్ను కొన్నాను, బుక్స్ అడిగాడు బుక్స్ కొన్నాను, అదేదో వస్తువు అడిగాడు అదే కొన్నాను, స్కూల్లో అడిగాడంటే ఇమీడియట్గా కొనిచ్చాను, వీడి ఇది అడిగాడు వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చాను అని చెప్పేసి మనం సాటిస్ఫై అయ్యి వాడికి ఏది కావాలంటే అది ఇస్తున్నాను, మా పేరెంట్స్ నాకు అలా ఇవ్వలేదు, మా పేరెంట్స్ నాకు అలా చేయలేదు కాబట్టి వాడు అడిగిన దాన్ని కాదనకుండా ప్రతి ఒక్కటి వాడికి అందజేయాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మనం వాడి దృష్టిలో తల్లిదండ్రులుగా మంచి తల్లిదండ్రులుగా అనిపించుకుంటామేమో కానీ నిజం అనేది అది కాదనమాట. ఎప్పుడు మనం సమాజానికి మంచి బాధ్యతాయుతంగా పిల్లల్ని తీర్చిదిద్దటం, మంచి విలువలతో కూడిన పిల్లల్ని తీర్చిదిద్దటం వలన మంచి ఉత్తమ తల్లిదండ్రులుగా మనం అనిపించుకుంటామే తప్ప చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు చూడు ఎంత బాగా పెరుగుతున్నారు, ఎంత చెప్పిన మాట వింటున్నారు, వాళ్ళు అసలు పెద్దలకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇలాంటి మాటల వలన, ఇలాంటి వాళ్ళ బిహేవియర్ వలన మనం ఉత్తమ తల్లిదండ్రులుగా మనం అవుతామే తప్ప వాడికి ఏది కావాలంటే అది అందించటం వలన, ఏది కావాలంటే అది ఇవ్వటం వలన మనం అలాంటి తల్లిదండ్రులు అవ్వలేమనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఏది పడితే అది అడుగుతారో అది వాళ్ళకి అవసరమా లేదనేది కూడా మనం ఆలోచించి ముందు మనం కరెక్ట్గా ఉంటూ, మనం పిల్లల ముందు ఆదర్శంగా ఉంటూ పిల్లల్ని మంచి విలువలతో కూడిన బాధ్యతాయుతంగా వాళ్ళని పెంచడం వలన సమాజానికి ఫ్యూచర్లో వాడి లైఫ్లో కానీ, వాడి ప్రొఫెషన్లో కానీ, వాడు లైఫ్లో కానీ వాడికి ఉపయోగపడిద్దే తప్ప మనం ఏది కావాలంటే అది అందించడం వలన వాళ్ళ లైఫ్ అనేది వాడికి ఏది అవసరమో అది తెలుసుకోలేక వాడు ఎలాంటి మంచి బాధ్యతాయుతంగా కానీ మంచి విలువలతో ఎలా పెరగాలనేది వాడికి తెలియక మనం ఏది పడితే అది అందించడం వల్ల అదే నిజం అనుకుని వాడు రాంగ్ బిహేవియర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడికి ఏది కావాలంటే అది అందించడంలోనే మనం మిగిలిపోకుండా వాడికి మంచి విలువలతో కూడిన బాధ్యతాయుతంగా పిల్లల్ని పెంచడం ద్వారా సమాజానికి మంచి పౌరులు అందించే విధంగా మనం ఆదర్శంగా ఉండి పిల్లల్ని తీర్చిదిద్దటం వలన ఎంతో ఉత్తమ తల్లిదండ్రులుగా మనం పాత్రని పోషించవచ్చు అనేది మీరు గమనించాలి.